ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసు నామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి ఆ కృపమయుడు ఇచ్చిన వాక్యంని ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళే ధన్యతనిచ్చినందుకు ఆయన కృతజ్ఞత వందనాలు చెల్లిస్తే ఆ వాక్యంను ధ్యానిద్దామండి. అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 8వ వచనమును ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను అని ఈ వాక్యం ద్వారా తెలియజేయబడుతున్నదండి. వాడు అనే స్టార్ట్ అయిన వాక్యం. ఎవరు వాడు, అతను ఎవరు అని మనం తెలుసుకోవాలంటే మొదటి వచనం నుంచి, మధ్యాహ్నము 3 గంటల వేళ ప్రార్థనా కాల సమయంలో పేతురు యోహాను దేవాలయములకు వెళుతున్నారండి. వెళ్ళిన సమయంలో పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తిని కొంతమంది మోసుకొని అక్కడ తీసుకొని రావడం జరుగుతుంది. ఆ సమయంలో దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుతారు కొందరు. ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునంత ఉంచుచూ వచ్చేది. ఇప్పుడు ప్రతిరోజు అక్కడికి వచ్చి ఎవరైనా సహాయం చేస్తారేమో అని అనే పరిస్థితుల్లో ఒక బాలుని తీసుకొని వచ్చి అక్కడ ప్రతిరోజు కొంతమంది ఉంచడం జరుగుతూ వస్తున్న కార్యమై ఉందండి. ఆ తర్వాత పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. ఇక్కడ ఆ దేవాలయం యొద్ద పెట్టిన సమయంలో పేతురు యోహాను ఇద్దరు ఆ దేవాలయంలోనికి వస్తుండగా ఆ పిల్లవాడు వాళ్ళని చూసి అడుగుతున్నాడు, మనకు ఏదైనా సాయం చేయండి అని. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ముందు మమ్మల్ని చూడు నువ్వు అని అంటున్నారు. అప్పుడు ఆ పిల్లోడు వీళ్ళు ఏదైనా సహాయం చేస్తారేమో అని అన్న ఉద్దేశంతో వాళ్ళ వైపు నిదానించి చూస్తున్నాడు. చూసిన క్షణంలో ఆ బాలుడికి ఏం కనిపించదు. ఆ టైంలో వాళ్ళు అంటున్నారు, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీవు నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందెను. ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుందండి. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడండి, పేతురు యోహానులు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర సహాయం అడుగుదామని అడుగుతున్నాడు, ఏదైనా ఇస్తారేమోనని. కానీ వాళ్ళు అంటున్నారు, ముందు మా వైపు నాకు చూడు అని అన్నప్పుడు ఆ బాబు ఏదైనా ఇస్తారేమో అన్న ఉద్దేశంతో చూసిన క్షణంలో వారు అంటున్నారు, మా దగ్గర ఏమైతే లేదు. కానీ వెంటనే ఆ బాబు పరిస్థితిని వాళ్ళు గమనించి వాళ్ళు అంటున్న, వెండి బంగారములు మా ఇద్దరు లేదు, కానీ మా ఇద్దరు లేదు, కానీ నా దగ్గర ఏదైతే ఉందో దానిని నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు వెంటనే నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వానిని కుడి చెయ్యి పట్టుకొని ఆ బాలుని పేతురు లేపుతున్నాడండి. లేపబడిన క్షణంలో వెంటనే అతని పాదములు అంతదాకా శక్తి కోల్పోయి నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఆ బాలుడు పాదములు చీలమండలు బలము పొందుకొని ఆ బాలుడు ఏమైపోయాడు, వెంటనే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఇక్కడ చాలా ఈరోజు ఇచ్చిన వాగ్దానం చాలా బలమైన వాగ్దానం అండి. ఈ చదవబడిన వాక్యం ఏమై ఉందంటే, అక్కడ వచ్చి వాళ్ళు ఏం చేశారు, ఈ బాబు ఏమైపోయాడు, ఏ స్థితిలో ఉండి వచ్చాడు అన్నది ప్రధానం కాదండి. కానీ వాడు దిగ్గున లేచాడు, లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. అంటే అంతదాకా ఆ బాలుడు ఒకరు మోసుకొని వస్తే వచ్చిన బాలుడై ఉన్నాడండి. తనంతకు తాను నడిచే స్థితి లేదు. రెండవది, ఇంతదాకా అతను వచ్చి ఆ దేవాలయం ద్వారము యొద్ద మాత్రమే కూర్చుండేవాడు. అంటే లోనికి వెళ్ళే ఆ పరిస్థితి కూడా కాదు అతనిది. తీసుకొని వెళ్ళే ఎవరైనా తీసుకెళ్తారేమోనన్న పరిస్థితి కూడా లేదు అక్కడ. అటువంటి స్థితిలో అంతదాకా ఆ బాలుడు దేవాలయం లోపలికి వెళ్ళలేని స్థితి అండి. వెంటనే ఎప్పుడైతే ఈ యోహాను పేతురు
ఆ మందిరములోనికి వచ్చారో రాగానే ఈ బాలుడు ద్వారము దగ్గరే వీళ్ళని చూచి నాకు ఏదైనా సహాయం చేయండి అని అన్నప్పుడు వాళ్ళు యేసుక్రీస్తు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వాళ్ళను వెంటనే ఆ బాలుడికి స్వస్థతనిచ్చి నీవు లేచి నడుచుదు యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి చేయి పట్టి లేవనెత్తినప్పుడు వెంటనే ఆ బాలుడు పాదములు చీలమండలు బలం పొందుకొని దిగ్గున లేచి నిలబడి నడుచుచు గంతులు వేయచ్చు దేవుణ్ణి స్తుతించుచు దేవుణ్ణి మందిరంలోనికి ఆ బాలుడు వెళ్ళిపోయాడండి. ఎంత గొప్ప ధన్యత కదా. అంటే ఆ బాలుడు ద్వారా ఈరోజు మనం నేర్చుకోవాలి. ఆ బాలుడి పరిస్థితి ఏంటిదండి? లేచి నడవలేని పరిస్థితి. రెండవది, అతన్ని ఒకరు మోసుకొని తీసుకొని రావాల్సిన పరిస్థితి. మూడవది, అతని పరిస్థితిని బట్టి అతను మందిరంలోనికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాడు అతను. కానీ వెంటనే ఆ చిన్న బాలుడి ద్వారా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, నేను ఈ మందిరంలో ఇక్కడే కొన్ని సంవత్సరాలుగా పడి ఉన్నప్పటికీ కూడా నాకు కావాల్సిన ఆహారమో డబ్బులో ఇంకేదైనా అవసరత మాత్రమే తిరిగి ఉన్నాయి, కానీ స్వస్థత నాకు ఎప్పుడు రాలేదు. కానీ ఈరోజు నాకు స్వస్థత కలిగింది అని అంటే, ఒకటి నేను దేవాలయంలో ఉండడాన్ని బట్టి, రెండవది నన్ను స్వస్థపరిచే వారిని దేవుడు నడిపించడాన్ని బట్టి, మూడవది నన్ను స్వస్థపరిచిన దేవుని మందిరంలో నేను ఉన్నాను కాబట్టి నేను స్వస్థపరచబడ్డానని గ్రహించి వెంటనే దేవుణ్ణి స్తుతిస్తూ మందిరంలోనికి వెళ్ళాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఏ చచ్చుబడిన స్థితిలో ఉన్నావో, నిన్ను లేవనివ్వకుండా చేస్తున్న పరిస్థితులు నీకు ఈరోజు ఏమున్నాయో వాటిని బట్టి నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడే పడిపోయి ఉన్నావేమో, కదలలేని స్థితిలో ఉన్నావేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నువ్వు ఉన్న స్థితిలో నిన్ను కదిలించువాడను నేనే, బలపరచువాడను నేనే, నన్ను నువ్వు మహిమపరచడానికి నేను పిలిచి ఉన్నానని నీ కొరకు నిరీక్షిస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. వెంటనే ఆ బాలుడు ఏమైపోయాడు? వెంటనే అతను స్వస్థత పొందుకోగానే వాళ్ళతో పాటు గంతులు వేస్తూ దిగ్గున లేచి నడుచుచు గంతులు వేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడి ముందుకు వెళ్ళాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవున్న స్థితిలో నిన్ను లేవనెత్తడానికి దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. నువ్వు చూడని కార్యం ఈ రోజు నువ్వు చూసే విధముగా నిన్ను నడిపించబోతున్నాడు. మరి నువ్వు దేవుణ్ణి స్తుతించడానికి సిద్ధపడి ఉన్నావా? దేవుణ్ణి కనపరచడానికి సిద్ధపడి ఉన్నావా? సిద్ధపరచబడి ఉంటే ఆ బాలుడికి ఉన్న ధన్యత నీకు కూడా ఈరోజు దేవుడు కలుగు చేయబోతున్నాడు. కాబట్టి ఇహలోకపరమైన వెండిని బట్టో, బంగారాన్ని బట్టో, ధనాన్ని బట్టో, అధికారాన్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, స్థాయిని బట్టో, స్తోమతను బట్టో ఈరోజు మనం వెంపర్లాడాల్సిన పరిస్థితి మనకు దేవుడు ఇవ్వలేదు. వాటన్నిటిని పక్కకు పెట్టి అన్ని ఇవ్వగలిగిన దేవుని వైపు నాకు తేరి చూస్తే నీవు కూడా దేవుని మహిమపరిచే స్థితిలో నిన్ను దేవుడు స్థిరపరచగలడు. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు అందరికీ అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని మిగిలిగా ప్రేమించి ఆదరించిన గొప్ప దేవా, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అవునయ్యా, పేతురు యోహానుల ద్వారా ప్రభా చిన్న బాలని నీవు వస్తున్నాయన అయ్యా స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. సత్యమును అక్కడ ఉన్నవారు ఏమాత్రం గ్రహించారో మాకు తెలియదు, కానీ ఆ చిన్న బాలుడు నీ వలన మాత్రమే స్వస్థత పొంది ఉన్నానని నమ్మి వెంటనే నిన్ను స్తుతిస్తూ నీ మందిరంలోనికే వచ్చాడు నా యేసయ్య. ఈరోజు నీ మందిరంలో ఉంటూ కూడా నీ మహిమను తెలుసుకోకుండా ఈరోజు ప్రభా అయ్యా అపనమ్మకముతోనూ అయోగ్యతతోనూ కుక్క తన వాంతికి తిన్నట్టు మా అయోగ్య కార్యాలను బట్టి మేము నిలిచిపోయి ఉన్నామేమో, మందిరం బయటనే ఉన్నామేమో నా యేసయ్య, కానీ నీ సన్నిధిలోనికి మేము పరుగులు పెట్టే కృప మాకు దయచేయండి. ఆ బాలుడుకున్న విశ్వాసమును మాకు దయచేయండి యేసయ్య. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నీవు లేచి నడువు అని చెప్పిన ఆ యొక్క విశ్వాసమును మాకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేవ, ఈ వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింపచేసి వాక్యానుసారముగా నేను ఘనపరిచే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా యేసయ్య నీకు స్తోత్రములు, వందనాలు, స్తుతులు తండ్రి. పరిశుద్ధుడా, ఇలాయినా ప్రపంచ దేశాల మీదకి నీ హస్తాన్ని నడిపించి శాంతి సమాధానములతో మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రపంచ నేతలకు ప్రభా అయ్యా చక్కటి జ్ఞానములు ఇచ్చి ప్రభా సరైన పరిపాలన దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా యేసయ్య. నా దేవ, ఎవరైతే వివాహాలు కాలేదని అంగలార్చుచు ఎదురు చూస్తున్నారో ప్రభా నా తండ్రి, వయసు అయిపోతుంది, పరిస్థితులు అనుకూలముగా లేవని కృంగిపోతున్నారేమో, ఇహలోకమైనది ఏ కారణంలో చూపించకుండా పరలోక దీవెనతో వారిని లేవనెత్తుకొని ప్రభా వారి జీవితాలకు కావలసినటువంటి మంచి యోగ్యమైన వారిని జీవిత భాగస్వాములుగా అనుగ్రహించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా దేవ, యవనస్తులను జ్ఞాపకం చేసుకుని నీ పరిశుద్ధ మార్గంలో నడిపింప చేయమని వేడుకుంటున్నాను. ఈరోజు ఎవరైతే ప్రభా బర్త్డేస్ చేసుకుంటున్నారో, యానివర్సరీస్ జరుపుకుంటున్నారో వారిని అందరినీ
మీరు ఆశీర్వదించి మీ కృపా కంచెల భద్రపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నా దేవా నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు. యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ నీతి మార్గంలో నడిపించి లేవనెత్తుకున్నామని ప్రార్థిస్తున్నాను. దైవజనులను, సువార్థికులను, సేవకులను, మిషనరీస్ను మీరు ఆశీర్వదించి వారి పరిచర్యను మీరు దీవించమని వేడుకుంటున్నాను తండ్రి. నా దేవా నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరము నీ కృపా కంచెల భద్రపరచబడి తండ్రి అయ్యా నీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని కనపరిచే సమయం వరకు కూడా మీ హస్తాలకు మా అందరినీ సమర్పించుకుంటూ సర్వము సకలము జయించి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున మా ఈ ప్రార్థన మీ ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అందరికీ ప్రేస్తలాడండి. ఈ వాక్యము ద్వారా మేము ఆదరించబడి ఉన్నాము. అనేకులకి వాక్యం చేరితే బాగుంటుంది అని అనుకుంటున్నారేమో. దయచేసి ఈ వాక్యాన్ని మీ ఆత్మీయులకు, మీ బంధువులకు, మీ స్నేహితులకు, అనేకులకు ఈ వాక్యాన్ని మీరు పంపించి దేవుని సువార్త మీరు వెళ్ళి ప్రకటించుకున్న ఈ వాక్యాన్ని పంపించడం ద్వారా దేవుని మహిమపరచినట్టే. దయచేసి ఈ కార్యమును చేయమని అడుగుతున్నాను. ఇంకొకటి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకి సువార్త చేరడానికి కూడా మీ వంతుగా మీరు దేవుని మహిమపరిచే మార్గంలో నిలిచి ఆయన కనపరచండి. అందరికీ నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా నన్ను మలచి నీ దేవన కరుహుడగా చేసిన దేవా